సైనసైటిస్ రాకుండా ఒకవేళ వస్తే ఎలా దానికి రిమూవ్ చేసుకోవాలి? తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే ఏజ్ వస్తూ ఉంటుంది కదా సార్, దాన్ని మనం ఎలా ఆపలేము. ఎప్పుడు మనం యవ్వనంగా ఉండాలంటే దాన్ని ఎలా చేయాలి? అది అక్కడే నాకు షూర్. ఈ సైనస్ అండ్ ఏజ్, యాంటీ ఏజింగ్ అనే థియరీ గురించి కావాలి అని అంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్లాస్ అండి. అంటే నేను ఏదో ఒక 2 minutesలో ఇక్కడ నేను చెప్పలేను. సో శ్వాస అంటే జీవితానికి సంబంధించిన విషయంలో ఎక్కడో మనకి ప్రతిరోజు బంధకంగా మనం తయారు చేసుకుంటున్నాం అనమాట. మన ఫీలింగ్స్ ద్వారా, లేకపోతే మనం ముందుకు వెళ్ళేదానికి మనమే బార్డర్లు క్రియేట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొంతమంది వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి అని అంటే, అతనికి ఆపర్చునిటీ వస్తూ ఉంటుంది, బట్ నా ఫ్యామిలీ ఉంది, లేకపోతే కొన్ని ఉన్నాయి కాబట్టి నేను వీళ్ళ కోసం నేను ఆగుతున్నాను అని చెప్పేసి తనకి తనే ఓన్గా బ్లాకులు తయారు చేసుకుంటాడు. సో ఇది సైనస్కి లీడ్ చేస్తుంది. సో ఇవి రాకుండా ఉండాలి అని అంటే లెట్ ఇట్ గో. జీవితం అన్నది మన ఇష్ట ప్రకారం జరుగుతుంది, చాలా హ్యాపీగా జరుగుతుంది. నువ్వు ఎటువైతే ఆలోచన చేస్తున్నావో అదే జరుగుద్ది, మంచిగా జరుగుద్ది. దీని వెనకాల నేను రూఢిగా చెప్పగలిగిన సత్యం ఏంటనంటే, జీవితం అన్నది మనిషి చేతుల్లో ఉంది. ఇది 100 కాదు, 1 ట్రిలియన్ కూడా కాదు, ఇంకా దాన్ని మనం ఇన్ఫినిటీ% ఈజ్ రైట్. ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్ అతని మీదే ఆధారపడి ఉంది. దీన్ని ఎవ్వరు కాదన్నా నాకు తెలిసి బ్రెయిన్ లేదని చెప్పేసి అంటాను అనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే డెఫినెట్లీ ఇది రైట్ అంతే. ఎందుకనంటే నీ జీవితం నీ చేతుల మీద ఉంది. నువ్వు ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది జీవితం. నువ్వు వ్యతిరేకంగా అనుకుంటే మాత్రం అది వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. కొన్ని అంటూ ఉంటారనమాట, అంటే నేను అనుకోకుండా ఇది నాకు జరగలేదండి అని. మేబీ అది దేనికో లింక్ అయ్యే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇలా జరిగిందనమాట. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, ఐజాక్ న్యూటన్ ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వాలి, జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలి అని చెప్పేసి అనుకున్నాడు. స్కూల్ ఎగ్గొట్టాడు, యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. అతను స్కూల్ ఎందుకు ఎగ్గొట్టాడు అని అంటే ఇక్కడికి వెళ్ళాలి, అతను గొప్పతనం కోసం అనమాట. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విజన్స్ వల్ల, లేకపోతే కార్మిక సిస్టమ్ వల్ల ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి బదిలీ మొత్తానికి అది జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం కర్మ సిద్ధాంతంలో చెప్పుకోవచ్చు. అదేవిధంగా యాంటీ ఏజింగ్ అంటే ఎప్పుడు యవ్వనంగా ఉండాలి అని అంటే, ముందు దుఃఖం అన్నది దరిచేరనివ్వకూడదు అనమాట. దుఃఖము మనల్ని వృద్ధాప్యం వైపు తీసుకుని వెళ్తుంది. నవయవ్వనపు ఆలోచన విధానం ఉండాలి. నవయవ్వపు ఆలోచన విధానం అని అంటే వెజల్లేయటము ఇవి కాదనమాట. ఆ మాటలో కానీ, ఆ విధానంలో కానీ, ఆ నడవడికలో కానీ ఏదో వృద్ధాప్య ఛాయలు అనేవి ఎక్కడ కనిపించకూడదు. ఎంతటి అంటే మేబీ 60 years అన్నా ఉన్నవ్వండి, మీది 70 years అన్నా ఉన్నవ్వండి, మీరు మాట్లాడేటప్పుడు మీరు ముఖ కవలికల్లో కానీ, మీ యొక్క యాక్టివిటీస్లో కానీ ఆ యంగ్నెస్ అనేది కనిపించాలి. ఎప్పుడైతే ఇలా చేయడం జరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మరలా మీరు చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీకంటే గొప్ప పైన ఉన్నటువంటి ఏజ్ని ఆదర్శంగా తీసుకోకుండా కింది స్థాయి వాళ్ళతో పోటీ పడడం, అంటే మీకంటే తక్కువ ఏజ్ వాళ్ళతో పోటీ పడడం మొదలైన చేస్తున్నప్పుడు మన లోపల రిపేరింగ్ అనేది జరిగి ఆటోమేటిక్గా మనంలో ఒక నూతన ఉత్తేజం అన్నది కూడా రావడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ విష్ అండి, నేను నవయవ్వనరాలని లేకపోతే నేను నవయవ్వనుణ్ణి అని చెప్పి అనుకోవడం వల్ల కూడా మనలో సిస్టమ్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు యంగ్గా ఉండడానికి ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంతేగాని అయిపోయింది, ఇంకా నా ఏజ్ అయిపోయింది, నేను ఇంకా చాలా ఆల్మోస్ట్ 60-70కి వచ్చేసాను, ఇక నాకు కాళ్ళు నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి అని చెప్పి అనుకుంటే డెఫినెట్లీ అవే వస్తాయి, అవే ఇబ్బంది పడతాము. ఆ తర్వాత కొంతకాలానికి తర్వాత టికెట్ వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఎనర్జెటిక్గా ఉన్నాను, నేను చాలా స్మార్ట్గా ఉన్నాను, నేను ఏమన్నా అనుకుని నేను సాధించగలను అన్నటువంటి ఉత్తేజాన్ని నింపుకున్నాము అని అనుకోండి, అది 80 సంవత్సరాల వయసులో కూడా మరలా జీవనాన్ని మళ్ళీ ప్రారంభించవచ్చు అనమాట. అదండి.